నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్మెన్ యూనివర్సల్ బేబీ బాస్ వైభవ్ సూర్యవంశీ మరోసారి టాక్ ఆఫ్ ది క్రికెట్ వరల్డ్ గా మారాడు. ఐపీఎల్ 2026లో భాగంగా బుధవారం సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ సునామీ బ్యాటింగ్ తో చెలరేగాడు. దీంతో ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ 47 పరుగులతో విజయాన్ని అందుకుని క్వాలిఫైయర్ 2 కి అర్హత సాధించింది. ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ రన్ మెషిన్ టాలెంట్ ని తొలిసారి గుర్తించిందెవరా అని నెటిజన్ సెర్చ్ చేస్తున్నారు. తొలిసారి వైభవ్ సూర్యవంశీ ప్రతిభను బీహార్ మాజీ స్పిన్నర్, రాజస్థాన్ రాయల్స్ నెట్ బౌలర్ సమర్ ఖాద్రి గుర్తించాడు. బీహార్ లోని ఒక స్థానిక మ్యాచ్ లో వైభవ్ సిక్సర్లకి ఆయన ఫిదా అయ్యాడు. ఓసారి రాజస్థాన్ రాయల్స్ మాస్టర్ మైండ్ జుబిన్ టాలెంటెడ్ ప్లేయర్స్ ని గుర్తించాలని సమర్ కి సూచించగా ఆయన వైభవ్ పేరును పరిచయం చేశాడు. చెన్నైలో స్కౌటింగ్ ట్రయల్ లో వైభవ్ 60 బాల్స్ లోనే 150కి పైగా రన్స్ చేశారట. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వచ్చిన బాల్స్ ని కూడా వైభవ్ ఈజీగా బౌండరీలకు తరలించడంతో రాజస్థాన్ స్కౌటింగ్ టీం అవాక్కైంది. వైభవ్ సూర్యవంశీ గురించి అప్పటి రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కి సమర్ ఖాద్రి చెప్పాడు. ద్రవిడ్ వైభవ్ ప్రతిభను గుర్తించాడు. రాజస్థాన్ రాయల్స్ డైరెక్టర్ జుబిన్ బారూచా సైతం వైభవ్ ఆట తీరుకు మెస్మరైజ్ అయ్యాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో 1,10,00,000కు వైభవ్ ని కొనుగోలు చేశారు. గత సీజన్ లోనే అవకాశం కల్పించగా ఫస్ట్ మ్యాచ్ లోనే వైభవ్ ఆకట్టుకున్నాడు. లాస్ట్ సీజన్ లో కేవలం ట్రైలర్ చూపించిన వైభవ్ ఈ సీజన్ లో స్టార్ బౌలర్స్ కి అసలు సినిమా చూపిస్తున్నాడు. ఒకసారి బ్యాటింగ్ కు దిగిన తర్వాత వైభవ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏ లెవెల్లో ఉంటుందో ఊహించడం కష్టం. ఈ సీజన్ లో స్టార్ బౌలర్స్ కి చుక్కలు చూపించాడు వైభవ్. బౌలర్లు ఎలాంటి ప్లాన్లతో వచ్చినా కూడా లెక్క చేయకుండా బౌండరీల వర్షం కురిపించాడు. వైభవ్ ఆట తీరుకు లెజెండరీ క్రికెటర్సే సర్ప్రైజ్ అయ్యారు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సైతం వైభవ్ ని ప్రశంసించాడు. యార్కర్లను ఎదుర్కొనేందుకు అతడి పాదాల కదలిక చాలా బాగుందన్నాడు. ఎస్ఆర్హెచ్ తో మ్యాచ్ లో రికార్డ్ సెంచరీ మిస్ అయినా వైభవ్ ఇన్నింగ్స్ అద్భుతంగా ఉందని అన్నాడు. ఐపీఎల్ లో ఇప్పటికీ క్రిస్ గేల్ కి చెందిన చాలా రికార్డ్స్ అలానే ఉన్నాయి. ఇప్పుడు 6ల ఘనతను వైభవ్ అధిగమించాడు. ఐపీఎల్ లో 200+ స్కోర్ కొడతానని సూర్యవంశీ ఒక సందర్భంలో అన్నాడు. కాస్తలో ఫాస్టెస్ట్ సెంచరీని మిస్ చేసుకున్న అతడు రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ లో ఆ ఫీట్ సాధించే ఛాన్స్ ఉంది. 175 రన్స్ తో ఐపీఎల్ మ్యాచ్ లో హైయెస్ట్ స్కోర్ రికార్డ్ క్రిస్ గేల్ పేరు మీదే ఉంది. ఆ స్కోర్ ను బీట్ చేసే సత్తా ఇప్పుడున్న క్రికెటర్లలో వైభవ్ కే ఉంది అనటంలో ఎలాంటి డౌట్ లేదు. ఈ సీజన్ లో వైభవ్ మరో 68 రన్స్ చేస్తే తక్కువ ఏజ్ లో ఐపీఎల్ లో 1000 రన్స్ చేసిన బ్యాటర్ గా నిలుస్తాడు. వైభవ్ ఇప్పటి వరకు ఐపీఎల్ లో 932 రన్స్ చేశాడు. ఇందులో 89 సిక్స్లు, 73 ఫోర్లు ఉన్నాయి. అంటే 826 రౌండ్స్ కేవలం బౌండరీల రూపంలోనే వచ్చాయంటే వైభవ్ బ్యాటింగ్ ఏ రేంజ్ లో ఉందో తెలుస్తోంది.